ఐరన్ హార్ట్ సిరీస్కి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ వచ్చేసాయి. సిరీస్ అయితే ఓకే పర్వాలేదు. అయితే లాస్ట్ 2 ఎపిసోడ్స్ బాగున్నాయి, ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్. ఎందుకంటే వాండా విజన్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంసీలో మెఫిస్టో కనిపించడంపై ఎన్ని థియరీస్ వచ్చాయో మనందరికీ తెలిసిందే. మొదట ఈ క్యారెక్టర్ వాండా విజన్ సిరీస్లో కనిపిస్తుందని, ఆ తర్వాత ఆగతా ఆల్ అలాంగ్ సిరీస్లో కనిపిస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఫైనల్లీ ఈ ఐరన్ హార్ట్ ఫైనల్ ఎపిసోడ్లో ఈ మెఫిస్టో క్యారెక్టర్ కనిపించింది. ఈ క్యారెక్టర్లో సాచా బ్యారన్ కోహెన్ నటించాడు అండ్ ఇతను ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. అయితే ఈ సిరీస్లో మెఫిస్టో మనకు కామిక్స్లో కనిపించే డెవిల్ లుక్లో కాకుండా హ్యూమన్ ఫామ్లో కనిపించాడు అండ్ ఇతను తన నేమ్ని రీరీకి చెప్పేటప్పుడైతే ప్యూర్ గూస్ బంప్స్. ఇవాళ ఈ వీడియోలో ఈ సిరీస్ ఎండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఫైనల్ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు పార్కర్ రాబిన్స్కి సంబంధించిన పాస్ట్ని చూపిస్తారు. పార్కర్ తన కజిన్ అయిన జాన్తో కలిసి తన ఫాదర్ హౌస్లో దొంగతనం చేయడానికి వెళ్తాడు. అయితే వారు దొంగతనానికి వచ్చినట్టు అక్కడున్న సెక్యూరిటీకి తెలియడంతో వారిద్దరూ వేరువేరు దారిలో తప్పించుకుంటారు. ఆ సెక్యూరిటీ నుంచి తప్పించుకునే ప్రాసెస్లో పార్కర్ ఒక టన్నల్ లోపలికి వెళ్తాడు. అక్కడ అతన్ని 2 వైపులా ఆ సెక్యూరిటీ గార్డ్స్ చుట్టుముడతారు. అప్పుడు ఆ ప్లేస్కి సడన్గా వచ్చిన ఒక అతను పార్కర్కి హెల్ప్ చేస్తారని చెప్పి డెస్పిరిటోస్ పిజ్జా షాప్ డోర్ని ఆ ప్లేస్లో కనిపించేలా చేస్తాడు అండ్ ఆ డోర్ ద్వారా వారు ఆ షాప్ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఆ డోర్ మాయమైపోతుంది అండ్ ఈ ప్లేసే ఆ తర్వాత పార్కర్ రాబిన్స్ అండ్ అతని టీంకి బేస్ అవుతుంది. ఇక్కడ మెఫిస్టో పార్కర్ని నువ్వు బాగా కోరుకునేది ఏమిటని అడుగుతాడు అండ్ పార్కర్ అతను బాగా రిచ్ అవ్వాలని కోరుకుంటాడు. మెఫిస్టో పార్కర్ చెవిలో విస్పరింగ్ చేస్తూ నీ ఫాదర్కి లాగా లేదు అతనికంటే రిచ్గా అని అనడంతో ఆ మాటలకి పార్కర్ ఇంకా అట్రాక్ట్ అయ్యి మెఫిస్టో బదులుగా ఏం కావాలని అనుకుంటున్నాడు అనేది పూర్తిగా తెలుసుకోకుండా అతనితో డీల్ కుదుర్చుకుంటాడు అండ్ మెఫిస్టో పార్కర్ తన కోరికను నెరవేర్చుకోవడానికి కావాల్సిన టూల్ని ఇస్తాడు, అదే హుడ్. అండ్ ఈ సీన్లో మెఫిస్టో తన పవర్ని యూజ్ చేసి ఆ ప్లేస్లో ఉన్న ఒక ఫ్యామిలీని సైలెంట్ అయ్యేలా చేస్తాడు అండ్ అతను కావాలని అనుకుంటే ఇలా ఆ సిటీ మొత్తాన్ని కూడా చేయగలనని చెప్తాడు. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. హుడ్ హెల్ప్తో పార్కర్ తనకు కావలసిన వాటిని దక్కించుకుంటాడు. తన ఫాదర్ని బెదిరించి ఆస్తిని తన పేరట రాయించుకుంటాడు. అలాగే ఒబిడియా స్టెయిన్ కొడుకైన జేక్ బాడీలో ఇంప్లాంట్ చేసిన టెక్ని పార్కర్ కంట్రోల్ చేస్తూ జేక్ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. అండ్ ఇక్కడ జీక్ రీరీని చంపినట్టుగా పార్కర్తో మళ్ళీ అబద్ధం చెబుతాడు. అలాగే తన చేతిలో ఉన్న ఫోక్తో పార్కర్ని పొడవడానికి ట్రై చేస్తాడు. అయితే పార్కర్ అతన్ని కంట్రోల్ చేసి తన లెగ్ని అతనే పొడుచుకునేలా చేస్తాడు. ఆ తర్వాత వారిద్దరూ వారి బేస్కి తిరిగి వెళ్తారు. మరోవైపు రీరీ తన న్యూ ఆర్మర్ సూట్ని బిల్డ్ చేస్తుంది. అయితే పార్కర్ యొక్క హుడ్ని ఎదుర్కోవడానికి జల్మా ఆ ఆర్మర్లో మ్యాజిక్ని యాడ్ చేయడం వలన రీరీ ఏఐ అయిన నాటలీ మాయమవుతుంది అండ్ రీరీ నాటలీని తిరిగి తీసుకురావడానికి ట్రై చేస్తుంది, కానీ అది వర్కౌట్ అవ్వదు. దాంతో ఆమె మ్యాజిక్కే తనని తీసుకుంది కాబట్టి అండ్ మ్యాజిక్ తనని తీసుకురాగలదని చెప్పి పార్కర్ రాబిన్స్ దగ్గరున్న హుడ్ కోసం ఆమె తన సూట్తో పార్కర్ బేస్కి వెళ్తుంది. అక్కడ ఆమెకు జిక్ ఎదురు పడతాడు. అతని టెక్ని స్కాన్ చేసిన ఆమెకు అతను హ్యాక్ అయ్యాడని కనిపెడుతుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. మరోవైపు పార్కర్ మెఫిస్టోని సమ్మన్ చేసి తనకు మరింత పవర్ కావాలని అడుగుతాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఆర్గ్యూ జరుగుతుంది అండ్ మెఫిస్టో పార్కర్ని వదిలేసి అతని ప్లేస్లో మరొకరిని చూసుకోవాలని అనుకుంటాడు. అయితే మెఫిస్టో అతనికి చివరిగా ఒక అవకాశం ఇస్తాడు. అతను హుడ్ని తన దగ్గరే ఉంచుకోగలిగితే అతన్ని మరింత పవర్ఫుల్గా చేస్తానని చెబుతాడు. అండ్ రీరీ జీక్ని పార్కర్ కంట్రోల్ నుంచి బయటపడేయడానికి తన దగ్గరున్న డివైస్ని తన టెక్కి అటాచ్ చేసి దాని ద్వారా అతని హార్డ్వేర్ని రీసెట్ చేసి తనకు హెల్ప్ చేస్తుంది. అయితే జీక్ ఇంకా రీరీ వలన తన లైఫ్ నాశనం అవడం వలన ఆమెపై కోపంగానే ఉంటాడు. ఆ తర్వాత రీరీ పార్కర్ దగ్గరకు వెళ్ళి ఆ హుడ్ని ఇవ్వమని అడుగుతుంది అండ్ దానికి పార్కర్ ఒప్పుకోడు అండ్ అతను హుడ్ని యూజ్ చేసి మాయమైనప్పుడు రీరీ తన సూట్లో ఉన్న మ్యాజిక్ని యూజ్ చేసి తన ఇన్విజిబిలిటీని డిజేబుల్ చేస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది అండ్ ఆ హుడ్ అతన్ని మరింత పవర్ఫుల్గా ఒక డేమన్కి లాగా చేంజ్ అయ్యేలా చేస్తుంది. ఆ పవర్తో అతను రీరీ యొక్క న్యూ ఆర్మర్ సూట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాడు అండ్ రీరీ తన సూట్ బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది అండ్ ఆమె చుట్టుపక్కలంతా కూడా ఆమె యొక్క సూట్ ముక్కలు ముక్కలుగా పడి ఉంటుంది అండ్ పార్కర్ ఆమెను గన్తో షూట్ చేయగా బుల్లెట్స్ ఆమెలో నుంచి వెళ్తాయి. అతను ముందున్నది ఒక హాలోగ్రామ్ అండ్ అతని వెనకాల నుంచి రీరీ పార్కర్ మీద అటాచ్ చేసి అతని దగ్గర నుంచి హుడ్ని తీసుకుంటుంది అండ్ అతనిలో నుంచి ఒక డార్క్ ఎనర్జీ బయటికి వస్తుంది. మేబీ అది అతని సోల్ కావచ్చు. అలాగే అతను ఆ హుడ్ని వెనుకకు ఇవ్వమని అడుగుతాడు, కానీ రీరీ దాన్ని ఇవ్వకుండా అతన్ని చంపకుండా ఆ ప్లేస్ నుంచి వెళ్తుంది. అయితే ఆమె ఆ షాప్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినప్పుడు అక్కడ మెఫిస్టో పిజ్జా తింటూ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
మెఫిస్టో తన పవర్ని యూజ్ చేసి రీరీని తన సూట్లో నుంచి బయటకు తెచ్చి ఆ సూట్ మాయమయ్యేలా చేస్తాడు. ఆమె తనతో మాట్లాడిన తర్వాత తన సూట్ని తిరిగి ఇచ్చేస్తానని అతను ప్రామిస్ చేస్తాడు. అలాగే అతను నీలాంటి వారికి వారి విచిత్రమైన అంబిషన్స్ని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటానని, అలాగే ఆమెను వాచ్ చేస్తున్నట్టు అతను చెబుతాడు. అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ఫైనల్ ఎపిసోడ్లో మెఫిస్టో మనకు డెవిల్ లుక్లో కనిపించడు, కానీ ఈ షాట్లో స్పూన్ మీద మనకు అతని యొక్క డెవిల్ ఫామ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అతను ఫోర్బ్స్ 100 రిచెస్ట్ పర్సన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి అతను హెల్ప్ చేసినట్టు చెబుతాడు. దీన్ని బట్టి ఎంసీలో టాప్ రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ పర్సన్స్తో మెఫిస్టో డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తుంది. వీరిలో ఎంసీలో మనం చూసిన కొంతమంది కూడా ఉండుండవచ్చు, లైక్ హవర్డ్ స్టార్క్, కింగ్ పిన్, ఆల్డ్రిచ్ కిలియన్లు ఉండుండవచ్చు. అండ్ ఫ్యూచర్ ఎంసీలో కనిపించబోయే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కూడా ఆల్రెడీ ఈ మెఫిస్టో క్యారెక్టర్తో డీల్ కుదుర్చుకొని ఉండవచ్చు కూడా. ఈవెన్ మార్వెల్ కామిక్స్లో కూడా డాక్టర్ డూమ్ తన మదర్ యొక్క సోల్ని కాపాడడానికి అండ్ పవర్ని పొందడానికి మెఫిస్టోతో డీల్ని కుదుర్చుకుంటాడు. అండ్ ఎంసీలో కనిపించబోయే డాక్టర్ డూమ్ ఎర్త్ 616 యూనివర్స్కి చెందినవాడు కాకపోయినప్పటికీ మెఫిస్టో డిఫరెంట్ యూనివర్స్లకి ట్రావెల్ చేయగలడు. సో వీరు ఆల్రెడీ కలవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ మెఫిస్టో మనమిద్దరం కలిస్తే ఆ తర్వాత నువ్వు సృష్టించబోయేది ఒక ఐకానిక్ అవుతుందని చెబుతాడు. ఆ తర్వాత రీరీ అతన్ని డోరమాము అని పిలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు సెల్మా అండ్ ఆమె ఆ డార్క్ క్లాక్ వెనుక ఉన్నది డోరమాము అని అనుకుంటారు. రీరీ అతన్ని అలా పిలవడంతో అతను నవ్వుతాడు. అంతేకాదు డోరమాము తన కాలి గోటికి కూడా సరిపోడని చెబుతాడు. మరి మెఫిస్టో డోరమాము కన్నా స్ట్రాంగ్గా అంటే మార్వెల్ కామిక్స్లో అయితే డోరమామునే మెఫిస్టో కన్నా కూడా చాలా స్ట్రాంగ్ అయిన క్యారెక్టర్. అయితే కామిక్స్లో వీరిద్దరూ ఎప్పుడూ డైరెక్ట్గా ఫైట్ చేయలేదు. వీరిద్దరు కూడా చాలా పవర్ఫుల్ అయిన వారు. డోరమాము డార్క్ డైమెన్షన్కి రూలర్ అండ్ మెఫిస్టో హెల్ రెమ్కి రూలర్. మేబీ ఎంసీలో మెఫిస్టోనే డోరమాము కంటే కూడా స్ట్రాంగ్గా మనకు చూపించవచ్చు. అలాగే ఇక్కడ తన పేరు మెఫిస్టో అని రీరీకి చెబుతాడు. అలాగే నీకోసం నేను ఏం చేయాలని మెఫిస్టో అడిగినప్పుడు రీరీ నాటెలి గురించి ఆలోచిస్తుంది. ఆమె మెమరీస్ని చూసిన మెఫిస్టో తనకు కావాల్సింది ఇస్తాను, తనతో చేతులు కలపమని అడుగుతాడు. అప్పుడు రీరీ తనకు కావాల్సింది దొరకడం కష్టం, పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెబుతుంది. అయితే మెఫిస్టో తన కోరికను నెరవేరుస్తానని హామీ ఇవ్వడంతో రీరీ మెఫిస్టోతో డీల్ కుదుర్చుకుంటుంది. అయితే ఇక్కడ ఆమె తనతో చేతులు కలపడాన్ని చూపించారు, కానీ కొన్ని డేస్ తర్వాత రీరీ తన గ్యారేజ్లో నాటెలిని తిరిగి తీసుకురావడానికి వర్క్ చేస్తూ ఉండగా ఆమె కళ్ళ ముందుకు నాటెలి వస్తుంది. అయితే రీరీ ఆమెను మొదట ఏఐ అనుకుంటుంది. అయితే ఆమె ఏఐ కాదు, మెఫిస్టో నాటెలిని తిరిగి ప్రాణాలతో ఆమె ముందుకు తీసుకొచ్చాడు. అది తెలిసిన రీరీ ఆమెను హగ్ చేసుకున్నప్పుడు ఆమె హ్యాండ్ పైన పాకర్ శరీరంపై ఎలా అయితే డార్క్ మ్యాజిక్ పవర్కి సంబంధించిన మార్క్స్ ఉన్నాయో అలాంటి మార్క్స్ వస్తాయి. సో ఆమె డెవిల్తో డీల్ కుదుర్చుకుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ ఫైనల్ ఎపిసోడ్లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. ఈ సీన్లో పాకర్ రాబిన్స్ జెల్మా షాప్కి వెళ్తాడు. అక్కడ అతను జెల్మాని మీట్ అయి తనకు హెవీ డ్యూటీ మ్యాజిక్ స్పెల్ కావాలని, సుప్రీం లైక్ హెల్ప్ కావాలని అడుగుతాడు. తాను ఎవరనేది జెల్మాకి చెప్పడు. అలాగే అండ్ జెల్మా కూడా అతను ఎవరో తెలియకుండా హెల్ప్ చేయడానికి సిద్ధమవుతుంది. దీంతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ సెకండ్ సీజన్ కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ సెకండ్ సీజన్ రాకపోవచ్చు. మేబీ ఈ స్టోరీకి కంటిన్యూషన్ని మనకు అదర్ మార్వెల్ ప్రాజెక్ట్స్లో చూపించవచ్చు, లైక్ మిడ్ నైట్ సన్స్. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత ఎంసీలో మనకు సూపర్ న్యాచురల్ సైడ్ని చూపించబోతున్నారు. రిపోర్ట్ ప్రకారం ప్రజెంట్ మార్వెల్ స్టూడియోస్లో మిడ్ నైట్ సన్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఈ ప్రాజెక్టే కాకుండా సూపర్ న్యాచురల్ చుట్టూ ఉండబోయే మరికొన్ని ప్రాజెక్ట్స్ సీక్రెట్ వార్స్ తర్వాత రాబోతున్నాయి. అండ్ ఎంసీ యొక్క ఈ సూపర్ న్యాచురల్ సైడ్కి మెయిన్ విలంగా మెఫిస్టో ఉండబోతున్నాడు. మిడ్ నైట్ సన్స్ మెంబర్స్ అయిన డాక్టర్ స్ట్రేంజ్, వాంగ్, ఎల్సా బ్లెడ్స్టోన్, మ్యాన్ థింగ్, వేర్వుల్ఫ్ బై నైట్, మూన్ నైట్ ఆల్రెడీ ఎంసీలో కనిపించారు. అండ్ బ్లేడ్, గోస్ట్ రైడర్ లాంటి క్యారెక్టర్స్ కూడా త్వరలో పరిచయం అవబోతున్నాయి. కాబట్టి ఈ క్యారెక్టర్స్తో పాటు కలిసి ఐరన్ హార్ట్ ఫ్యూచర్ మార్వెల్ ప్లస్లో జర్నీ చేయవచ్చు. లైక్ ఆమె ఈ డీల్ నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలను మనకు ఫ్యూచర్లో చూపించవచ్చు. సో ఎంసీ నుంచి రాబోయే ఈ సూపర్ న్యాచురల్ ప్రాజెక్ట్స్లోని కొన్ని ప్రాజెక్ట్స్లో మనకు మెఫిస్టో మళ్ళీ కనిపించవచ్చు. అలాగే ఈ సిరీస్లో మనకు మెఫిస్టో ఏం కోరుకుంటున్నాడనేది డైరెక్ట్గా చెప్పలేదు. అయితే అతను తీసుకునేది వారి సోల్స్ని. మార్వెల్ కామిక్స్లో అతను చేసే ఈ పని వలన అతని పవర్స్ ఇంకా పెరుగుతాయి. సో ఇక్కడ కూడా అతను అదే చేస్తున్నట్టుగా ఉంది. అలాగే విలియం షేక్స్పియర్ కూడా తనతో డీల్ కుదుర్చుకున్నట్టుగా చెబుతాడు. సో అతను ఈ సోల్ని కలెక్ట్ చేసే పనిని చాలా కాలం పాటు నుంచి చేస్తున్నాడని అర్థమవుతుంది. సో అతను ఎంసీలో డోర్మాము కంటే కూడా చాలా స్ట్రాంగ్ అయి ఉండవచ్చు. మరి ఈ ఐరన్ హార్ట్ సిరీస్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో
కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.